హలో అండి. ఇవాళ నేను ఆర్గనైజర్ ఒకటి చూపిస్తున్నాను. ఇంట్లోకి చేసుకుంటున్నాను. మాకు కిచెన్‌లో బ్యాక్ సైడ్ షెల్ఫ్ ఉంటది. ఆ షెల్ఫ్ దగ్గర ఇది కనిపిస్తది బయటికి, అంటే మాకు విండోలో నుంచి కనిపిస్తది కాబట్టి అది నీట్‌గా కనిపించడానికని ఆర్గనైజర్ చేసుకుంటున్నాను. ఆహ్, ఇదొచ్చేసి బాక్స్‌కి సైడ్స్ ఉంటుంది కదా! అది కట్ చేసేసి గ్లూ పెట్టేసి అతికించేస్తున్నాను కింది సైడ్. ఎందుకంటే బేస్ గట్టిగా ఉండడానికని. ఆహ్, ఇది స్ట్రాంగ్ ఉంటది, అట్లా పెట్టేస్తే చాలు అవి. ఆహ్, ఎన్ని రోజులైనా సరే ఒక 10, 20 ఇయర్స్ గ్యారంటీ మనం ఇవి చేసుకుంటే ఆర్గనైజర్స్. కొనుక్కుంటే ప్లాస్టిక్ కూడా కొనుక్కోవచ్చు, ఎన్నో వస్తున్నాయి మంచి మంచి ఆర్గనైజర్స్. కానీ నేను కిచెన్‌లో బ్యాక్ సైడ్ కదా, వెనక పెట్టడానికి అన్నట్టుగా ఊరికే నాకు ఇట్లా చేయడం అంటే ఇంట్రెస్ట్, క్రాఫ్ట్. అందుకని ఇది చేస్తున్నాను. ఆహ్, చేసుకుంటున్నాను. ఇది చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి నా దగ్గర ఇట్లా చేసిన బాక్సులతో. మా మనవళ్ళు ఎంత ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడతారు అవి వాటితో. ఇష్టం వచ్చినట్టుగా ఆడుతూ ఉంటారు. అయినా పాడవదు అసలు. ఇదేమో కింద బేస్ గట్టిగా ఉండడానికనేసి ఆ బేస్‌కి కింద ఒక 2 అవర్స్ అట్లా వెయిట్ పెట్టేసి పెడితే మనకి అది గట్టిగా అతుక్కుంటదనమాట. తర్వాత ఇది న్యూస్ పేపర్ కటింగ్స్ తీసుకొని ఒక 2, 3 లేయర్స్ అతికించాలి. కానీ నేను మాత్రం ఒక ర సింగిల్ లేయర్ మాత్రమే అతికించినాను. 2, 3 లేయర్స్ అతికిస్తే ఏంటంటే బాగా స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంటది ఇంకా. చాలా అసలు ఎన్ని సంవత్సరాలైనా పోదేమో అనిపిస్తదది. నా దగ్గర ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నవి కూడా అట్లాగే ఉన్నాయి పాడవకుండా. ఇదేమో కలర్ బ్లాక్ కలర్ ఏసినాను దీనికి. ఇది నేను బ్యాక్ సైడ్ పెట్టుకుందాము అన్నట్టుగా చేసుకున్నాను. అందుకే ఇది బ్లాక్ ఏసేసుకొని పెడుతున్నాను. ఇక్కడ నుంచి కొంచెం వీడియో నేను కరెక్ట్‌గా తీయలేదు. ఇది సరిగ్గా రాలేదు వీడియో. నేను పట్టుకోవడం మంచిగా పట్టుకోలేదు. అందుకే కొంచెం ఇది అడ్జస్ట్ చేసుకొని చూడండి కొంచెము. ఇది థ్రెడ్, జూట్ థ్రెడ్ ఉంటుంది కదా, అది పెట్టి అతికించేసినాను. ఒక 2, 3 లేయర్ పైన ఒక బార్డర్ మాదిరిగా వచ్చేటట్టుగా, కింద ఒకటి వచ్చేటట్టుగా అతికించుకున్నాను. ఏంటంటే మనకు అక్కడ షెల్ఫ్‌లో పెట్టుకున్న, అంటే పైన కబోర్డ్స్ ఉన్నాయి, కింద ఓపెన్ షెల్ఫ్ ఇచ్చినారు. ఓపెన్ షెల్ఫ్‌లో పెట్టుకుంటే అన్నీ మన బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ నీట్‌గా కనిపించట్లేదు అనేసి నేను ఇది రెడీ చేసుకుంటున్నాను ఇట్లా. గ్లాస్ విండోస్ కదా, విండోస్ నుంచి చూస్తే కూడా బాగా కనిపించట్లేదు. అందుకని అది ఇట్లా పెట్టుకుంటే నీట్‌గా ఉంటదనేసి ఈ విధంగా చేసుకుంటున్నాను. థ్రెడ్ పైన కింద 2, 3 లేయర్స్ వచ్చేటట్టుగా పెట్టినాను జూట్ థ్రెడ్. ఈ విధంగా వచ్చింది ఇది. తర్వాత ఒక బార్డర్ మాదిరిగా వచ్చేటట్టుగా ఒక యెల్లో కలర్ థ్రెడ్ ఉంటుంది నా దగ్గర. క్రాఫ్ట్కే తెచ్చుకున్నట్టున్నాను, అది ఎప్పటిదో పాతది. అది పెట్టి అతికించేస్తున్నాను అక్కడ. కింద ఒక బార్డర్, పైన సైడ్ ఒక బార్డర్, 2 సైడ్స్ పెట్టినాను అది. ఇది నేను అంతా మొత్తము గ్లూ తోటి, ఫెవికాల్ తోటే పెట్టాను. అది పైన ఇంకో బార్డర్ మాదిరిగా చేద్దాం అన్నట్టుగా అక్కడ అతికించి మళ్ళీ తీసేసినాను. అందుకే అట్లా వైట్‌గా కనిపిస్తుంది గ్లూ అది. తర్వాత స్టెన్సిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఫెవిక్రిల్ పెట్టేసి కలరు, కాపర్ కలర్ ఉంటే ఆ కలర్‌తో ఒక స్టెన్సిల్, ఫ్లవర్ స్టెన్సిల్ ఉంది. దాంతో స్టెన్సిల్స్‌తో చేసేస్తున్నాను. స్టెన్సిల్స్ ఉంటే ఈజీగా పెట్టేసుకొని చేసేయచ్చు. ఇది కూడా ఇటు సైడ్ అటు ఫ్లవర్ ఉన్నాక మళ్ళీ ఇటు బార్డర్ మాదిరిగా వచ్చేటట్టుగా ఇటువైపు కూడా స్టెన్సిల్ పెట్టేసి చేసుకుంటున్నాను. ఇటు అటు 2 సైడ్స్ చేసినాను. స్పాంజ్ ఉంది, ఆ స్పాంజ్తో నేను ప్రెస్ చేసి చేస్తున్నాను. తర్వాత ఇది వార్నిష్. ఈ వార్నిష్ మాత్రం మనం కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే మనం తడిబట్ట పెట్టి తుడిచినా ఏం అవ్వదన్నమాట అసలు. డస్ట్ పడితే క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా ఆర్గనైజర్స్కి అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇట్లా కాకుండా వేరే రకం కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ అక్కడ పెట్టేసి కిచెన్లో బ్యాక్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను. చూస్తాను, ఒకవేళ అట్లా కాకుండా ఇది ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా బుక్స్ పెట్టేసేసి ఇది హాల్లో పెట్టుకున్నాను. బాగానే ఉంటుంది, ఇట్లయినా పెట్టుకోవచ్చు. ఇంకో ఆర్గనైజర్ తీసి అక్కడ పెట్టి ఇది బాగా అనిపిస్తే ఇటు సైడే పెట్టేసుకుంటాను. ఏదో ప్లాస్టిక్ లేకుండా మనం ఇట్లా చేసుకోవచ్చు ఈకో ఫ్రెండ్లీగా. ఓకే అండి, థ్యాంక్ యూ.